వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ 2 తాండవం విడుదల ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ విషయమై అభిమానులందరూ కూడా, కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రేక్షకులందరూ కూడా ఒక షాక్లో ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో చాలా కాలం క్రితం, దశాబ్ద కాలం నాటి ఒక సినిమా సంబంధించినటువంటి ఇష్యూ, ఆర్థికపరమైనటువంటి ఇష్యూ ఈరోజు అంటే ఆర్థికపరం అలాగే న్యాయపరం. ఈ కారణంగా ఈ సినిమా అంటే అఖండ 2కి ఏమాత్రం సంబంధం లేని ఒక విషయంలో ఈ సినిమా ఆగిపోవటం అనేది అందరినీ కూడా కలవరపరుస్తుంది. అంటే ఒక నిర్మాత గనక పాత బకాయిలు ఎవరికైనా సరే గనక ఉండి ఉన్నట్లయితే వాళ్ళు ప్రస్తుత సినిమాని ఆపేటువంటి అవకాశం వాళ్ళకి కలుగుతుంది. సో వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అని చెప్పేసి నిరూపించినటువంటి సినిమాగా ఇప్పుడు అఖండ 2 తాండవం ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అయితే మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేకర్స్ ప్రకటించారు. ఇది అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాల్సి వస్తుంది. తదుపరి రిలీజ్ డేట్ని త్వరలో ప్రకటిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి అది ఎప్పుడు ఉంటుంది? కొంతమంది అయితే డిసెంబర్ 6వ తేదీ నుంచి ఇది సినిమాల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు దానికి తగ్గట్లుగా సమస్యని పరిష్కారం చేయటానికి, అలాగే ఎవరితో అయితే ఈ డిస్ప్యూట్ ఉందో, లీగల్ డిస్ప్యూట్ ఉందో, హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతోటి కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి అంటే కొన్ని గంటల్లో సఫలం కాబోతున్నాయి. సో వెంటనే సినిమా రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి థియేటర్లో అఖండ ప్రత్యక్షమవుతుంది అంటూ ఇలాంటి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుందో టికెట్ల అమ్మకానికి, ఆ బుక్ మై షోలో కనిపించినటువంటి ఒక లైను ఇప్పుడు అందరినీ మరింత షాక్ గురి చేస్తుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం బుక్ మై షో యాప్లో అఖండ 2 తాండవం మనం చూడొచ్చు. సో దీన్ని ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు అనడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ లైక్స్ అవి 255K, అంటే 2,55,000 మంది ఈ సినిమాని లైక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మేము దీనికోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అధికారికంగా టిక్కు కొడితే వచ్చినటువంటి లెక్క ఇది. సో వీళ్ళందరూ 2 గంటల 45 నిమిషాల ఈ సినిమా యాక్షన్ డ్రామా, ఇది 2D 3Dలో కూడా లభ్యమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కాకుండా మరి ఇంకొక 3 భాషల్లో, అది కన్నడం, మలయాళం అండ్ హిందీ. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కిందకి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ లైన్ ఇప్పుడు రిలీజింగ్ ఇన్ 2026, అంటే అసలు ఈ నెలలోనే, ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీలో ఉన్నాం, శుక్రవారం, అంటే ఇంకా 26 రోజులు ఉంది ఈ నెలకి. కానీ ఈ సంవత్సరంలో ఈ సినిమా అంటే ఈ నెలలో డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ కావట్లేదని చెప్పేసి వీళ్ళకి తెలిసినట్లుగా ఇక్కడ రిలీజింగ్ ఇన్ 2026 అని పెట్టడం ఇప్పుడు అందరినీ కూడా మరింత షాక్ గురి చేస్తోంది. అభిమానులు అయితే చాలా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అంటే మరి ఏంటి 2026లో ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరం రాదా? ఎందుకని ఈ సంవత్సరం రాదు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. 2026 మరి జనవరి చూసుకుంటే సంక్రాంతి, ఇప్పటికే 4 సినిమాలు, తెలుగు సినిమాలు, అలాగే భారీ సినిమాల నుంచి నవీన్ పోలిశెట్టి నటిస్తున్నటువంటి అనగనగా ఒకరాజు వరకు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొదట ది రాజా సాబ్ తోటి సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ మొదలు కాబోతూ ఉంది. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారుగా చిరంజీవి మన ముందుకు రాబోతూ ఉన్నారు. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ రవితేజ వస్తున్నాడు. దాని తర్వాత 14వ తేదీ భోగి రోజు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరా సినిమా వస్తుంది. ఇలా 4 సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా తమిళం నుంచి విజయ్ హీరోగా నటిస్తున్నటువంటి జననాయకన్, తెలుగులో అది జననాయకుడు పేరుతోటి రిలీజ్ అవుతూ ఉంది. సో ఇలాంటి ఇన్ని సినిమాలు మరి లైన్లో ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ సంక్రాంతి కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రిపబ్లిక్ డే సందర్భంగా ఏమైనా సినిమా వస్తుందా? లేదు అది కూడా మిస్ అయితే
ఇంకెప్పుడు వస్తుంది? మహాశివరాత్రి. ఇది శివుడికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇందులో అఖండని ఆవహించేది శివుడు కాబట్టి మరి ఆ శివుడికి అత్యంత ప్రధానమైనటువంటి ఫెస్టివల్ అయినటువంటి మహాశివరాత్రికి ఆ సినిమా వస్తుందా, లేదా ఉగాదికి వస్తుందా? ఇప్పుడు ఇలాంటి లెక్కలన్నీ కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారో ఇది రేపో లేకపోతే వచ్చే వారము రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే ఆశలు పెట్టుకుని ఉన్నారో అభిమానులు వాళ్ళందరూ కూడా ఇది బుక్ మై షోలో కనిపించినటువంటి రిలీజింగ్ ఇన్ 2026 అనేటువంటి ఆ లైన్ చూసి హతాశలైపోతున్నారు, షాకు గురవుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే అంటే అఖండ 2 తాండవం సినిమా చూసుకుంటే నిజానికి ఇప్పటిదాకా ఏమనుకున్నాం మనం, ఇది 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మించినటువంటి గతంలో 1 నేనొక్కడే అలాగే ఆగడు సినిమాలు వీటికి సంబంధించినటువంటి డిస్ప్యూటు హీరోస్ ఇంటర్నేషనల్ తోటి నిర్మాతలకు ఉంది. సో అప్పుడు వీళ్ళు బకాయి పడ్డారు. ఆ బకాయిలు చెల్లించకపోవడంతో హీరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి ఇప్పుడు ఈ సినిమాని నిలుపుదల చేయించింది అనేటువంటి అది ఇప్పటిదాకా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అసలైన కారణం అంటూ వస్తున్నటువంటి విషయం మాత్రం మరింత సర్ప్రైజింగ్ ఉంది. ఇది నిజానికి ఫెయిల్యూర్ సినిమాల డిస్ప్యూట్ కాదు, ఒక సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాకి సంబంధించినటువంటి డిస్ప్యూటే దీనికి అందరికీ కారణం అని చెప్పి తెలుస్తోంది. అది కూడా మహేష్ బాబు సినిమానే కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. 1 నేనొక్కడికి అలాగే ఆగడుకు మధ్య మహేష్ బాబు దూకుడు అనేటువంటి సినిమా చేశారు. అది ఎంత బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిందే. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది హీరోస్ ఇంటర్నేషనల్. అయితే ఆ సినిమా సందర్భంగా ఆ సినిమా హక్కుల విషయంలో వాళ్ళ మధ్య ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో అది డిస్ప్యూట్ కింద మారింది. ఆ సందర్భంగా అంటే ఆ హక్కులు తమకి వీళ్ళు ఏదైతే చెల్లించారో ప్రొడ్యూసర్స్కి ఆ చెల్లించిన మొత్తానికి సంబంధించి తమకు ఆ హక్కులు కావాలి. మొత్తం ఆ టైటిల్ అంతా కూడా దూకుడు అనే టైటిల్ సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా తమ చేతికి ఇవ్వాల్సిందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఫైట్ చేయటం హీరోస్ ఇంటర్నేషనల్ దానికి ప్రొడ్యూసర్స్ అయినటువంటి అప్పుడు ఈ ఇద్దరు అయినటువంటి రామ్ ఆచంట గోపి ఆచంటతో పాటు అనిల్ శంకర్ కూడా అందులో భాగస్వామి. సో ఆ టైంలో వాళ్ళు ఆ అగ్రిమెంట్ని ఉల్లంఘించడము లేదా వాళ్ళకి ఏదైతే బాకీ ఉన్నారో అది చెల్లించకపోవటం వల్ల వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులన్నీ కూడా హీరోస్ వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. వీళ్ళు ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఈ నిర్మాతలు. అయినా కూడా అక్కడ కూడా వాళ్ళకి చుక్కెదురైంది అనేటువంటి వార్తలు ఆ సమాచారం అంతా కూడా ఇప్పుడు బయటికి వస్తూ ఉంది. సో ఈవెన్ ఈ సినిమా రిలీజ్కి ముందు ఇలా వీళ్ళు వేరే బ్యానర్ పెట్టుకొని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ని 14 రీల్స్ ప్లస్ LLP అని పెట్టుకొని అంటే వేరే ఇండిపెండెంట్ కొంతమంది కలిసి చేస్తున్నాం అన్నట్టుగా పెట్టుకొని ఏదైతే చేస్తున్నారో ఇదంతా దానికి అనుబంధంగా వచ్చినటువంటి అంటే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కి అనుబంధంగా పెట్టిన సంస్థే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఏదైతే బకాయిలు ఉన్నాయో మాకు ఇవ్వాల్సినటువంటి అప్పు ఏదైతే ఉందో అది తీర్చిన తర్వాతే దాన్ని విడుదల చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి వీళ్ళు మద్రాస్ హైకోర్టుకి వెళుతూ ఒక నోటీస్ కూడా జారీ చేశారు ఆగస్టులోనే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సో అయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ కోర్టుకు వీళ్ళు అప్రోచ్ అవ్వటం సింగిల్ జడ్జి అయితే వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా ఏం ప్రాబ్లం లేదు, ఇంకా డిస్ప్యూట్ ఎంతటితో అయిపోయింది, మనకు అంత అనుకూలంగా ఉందా అని చెప్పేసి వీళ్ళు భరోసాతో ఉన్నారు ప్రొడ్యూసర్స్. కానీ హీరోస్ వాళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకోవటం, ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళు కొత్తగా వీళ్ళు చెప్పిన హీరోస్ వాళ్ళు ఏదైతే చెప్పారో దానిని అది నిజమని నమ్మి వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు తీర్పు ఇచ్చింది, అందువల్ల ఈ సినిమా ఆగిపోయింది అనేటువంటి విషయం ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే తక్కువ అంచనా వేసి హీరోస్ వాళ్ళని ఇప్పుడు రామ్ ఆచంట గోపి ఆచంట తప్పు చేశారు అనే మాట వినిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇది నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మీద పడినట్లుగా ఇప్పుడు అంతా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన అభిమానులు ఇప్పుడు అందరూ కూడా వర్రీ అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే బుక్ మై షోలో కనిపించిందో
ఇది 2026లో వచ్చే సినిమా అని చెప్పేసి ఏదైతే ఉందో అది మరింత కలవరపెడుతుంది. మరి ఎందుకు పెట్టారు, వీళ్ళకి సమాచారం ఉందా లేదా, సమాచారం లేకపోతే ఎందుకు 2026లో విడుదలవుతుందని చెప్పి బుక్ మై షో పెట్టారు అనే విషయాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అయితే ఇంతవరకు కూడా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎప్పుడు సినిమా వస్తుందని. మరి చూద్దాం బుక్ మై షోలో ప్రత్యక్షమైనటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో అది నిజమా కాదా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.